వెల్కమ్ టు ఐబీటీవీ. కడప జిల్లా గోపవరం మండలంలో ఆంతర్ జిల్లా దొంగల ముఠాను బద్వేల్ రూరల్ పోలీసులు గుట్టురట్టు చేశారు. వృద్ధురాలిని కత్తితో బెదిరించి బంగారు గొలుసు దోచుకున్న కేసులో కీలక నిందితుడు షేక్ ఈసు మీరావల్లిని అరెస్ట్ చేశారు. 27వ తేదీ శ్రీరామనవమి రోజున శ్రీనివాసపురంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. అది ఆడుందో వరకు ఎట్టబోతున్నాం ఏమో దాచిపోతున్నా కొంచెం ఉంటే రాష్ట్రాలు దేశాలు ఈ శ్రీరామనవమి పండుగ రోజున గోపవరం శ్రీనివాసపురం సర్కిల్లో జరిగిన దొంగతనంలో దాదాపు 3 సవర్ల బంగారు గొలుసు ఆదిలక్ష్మి అనే ఆమె మెడల నుంచి 4 వ్యక్తులు 2 మోటార్ సైకిల్లో వచ్చి దొంగతనం చేసుకొని తీసుకెళ్లారని భయపెట్టించి తీసుకెళ్లారని మన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాబడింది. దాని తర్వాత కేసు నమోదైన తర్వాత ఈ కేసు పురోగతిలో దర్యాప్తులో భాగంగా మా ఎస్ఐ రంగారావు గారు, తర్వాత బీకోటి ఎస్ఐ సూర్యనారాయణ రెడ్డి గారు ఈ కేసు నమోదైన వెంటనే 2 టీములుగా ఏర్పడి ఎక్కడైతే నేరస్థలం జరిగిందో అక్కడికి వెళ్ళి పరిశీలన చేసుకొని అనుమానితుల్ని కోసం వెంటబడి తొందరగా రికవరీ చేయడం, ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ కేసులో 4 ముద్దాయిలు పార్టిసిపేట్. పులి అంజిరెడ్డి అనే ఆయన గతంలో కూడా ఇక్కడ మనకు పూర్వమిల్లలో కేసులు అతని మీద కేసులు నమోదు కాబట్టి, అతనే కాకుండా చాలా కేసులు అతని మీద ఉన్నాయి. ఇంకా అతను నరసరావుపేట వాసి, అతను కూడా దొంగతనం కేసులో మార్కాపురం సబ్ జైల్లో ఉంటే ఇతనికి పరిచయమైన. అలాగే వెంకటేష్ అని, మజీద్ అని ఇద్దరు, వీరితో పాటు ఈ ఇద్దరు కూడా మార్కాపురం జైల్లోనే ఉండి వీళ్ళందరూ ఒక మిత్ర బృందంగా ఏర్పడి గత 3 రోజులుగా మన నేరం జరగడానికన్నా ముందు రోజులుగా నరసరావుపేట నుంచి వస్తూ మార్గ మధ్యంలో దొంగతనాలు చేసుకుంటూ వచ్చున్నారు. ఈ క్రమంలో ఒక హెచ్ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిల్ని, తర్వాత యూనికార్న్ మోటార్ సైకిల్ని ఈరోజు మనం రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ 2 మోటార్ సైకిళ్ళు ఒకటి పొదిలి ప్రాంతంలోను, ఒకటి నరసరావుపేట ప్రాంతంలోనూ దొంగతనం చేయడం జరిగింది. వాటితో పాటు ఈ నేరం అంతా ఇది మన గొలుసు దొంగతనంతో పాటు మోటార్ సైకిల్ నేరాలు కూడా చేయడం జరిగింది. దానిలకు వాళ్ళు ఒక కారు కూడా, వర్క్స్ వ్యాగన్ కార్ను కూడా ఉపయోగించుకోవడం జరిగింది. ఆ కార్ను కూడా ఈరోజు మనము స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు సాయంత్రం మనకు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, మా డిఎస్పీ గారి సూచనల మేరకు మా ఎస్ఐలందరూ టీమ్గా ఏర్పడి ఈరోజు నెల్లూరు రోడ్లో ఈ నేరస్తుడు ఈ కారు కోసం వచ్చి ఉండగా అతని కోసం మాకు సమాచారం వచ్చి మేము అతన్ని పట్టుకొని విచారిస్తే ఈ కేసులో ఉండే వివరాలను తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఇందాక మనం చూపించిన గొలుసుని మేము అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఈ నేరంలో వాడిన ఆయుధాన్ని కూడా మీరు ఇందాక తీసుకున్నారు. అట్లాగే పక్కనే ఉన్న 2 మోటార్ సైకిల్ వచ్చి, ఒకటి హెచ్ఎఫ్ డీలక్స్, 2 యూనికార్, తర్వాత 3వది ఒక నేరానికి ఉపయోగించిన వర్క్స్ వ్యాగన్ పోలో కార్ని కూడా ఈ కేసులో దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది.